కూర్మ గ్రామం. ఈ రోజుల్లో ప్రజలు తమ జీవన మనుగడకు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ తమ విధుల్లో విధానాల్లో ఎంతో వేగంగా తమ జీవితాలను గడుపుతున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీముఖలింగం అతి సమీపాన కూర్మ గ్రామం అనే ఒక గ్రామం ఉన్నది. అక్కడ నివసించే ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి జీవనశైలికి భిన్నంగా ఆనాటి రోజుల్లో ఏ విధంగా అయితే ఆధునిక సదుపాయాలు లేకుండా జీవించేవారో అటువంటి జీవితం గడుపుతున్నారు. వేకువన 3 గంటలకు నిద్ర లేచి శరీర మాలిన్యాన్ని శుద్ధి చేసుకుని దైవారాధనతో రోజుని ప్రారంభిస్తారు. తరువాత వారికి కేటాయించబడినటువంటి పనులను సూర్యాస్తమయం వరకు చేసుకుంటారు. తరువాత సంధ్యా పూజా కార్యక్రమాలు ముగించి సాయంత్రం 7 గంటలకు నిద్రిస్తుంటారు. ఇదే విధంగా వారు తినే ఆహారం ఎటువంటి రసాయనాలు వాడకుండా తమకు తాముగా పండించుకుంటారు. వరి ధాన్యాలు, పండ్లు, కూరగాయలు స్వయంగా పండించుకుంటారు. అంతేకాకుండా వారు ధరించే దుస్తులు సైతం తమకు తాముగా నేసుకుని తయారు చేసుకుంటారు. ఈ విధంగా వారు ఇప్పుడున్నటువంటి మనిషి అవసరతలకు కావలసినటువంటి అత్యాధునిక సౌకర్యాలను వాడుకోకుండా అలనాటి కాలంలో ఏ విధంగా అయితే మనుషులు జీవించేవారో అటువంటి జీవితం గడుపుతున్నారు. ఈ కూర్మ గ్రామం భక్తి చింతనతో సంపూర్ణంగా నిండి ఉన్నటువంటి గ్రామం. న్యూస్ బెల్ నెట్వర్క్ ఛానల్కి ఈరోజు నేటి సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అధర్మాలు, అవినీతి మీద చేసినటువంటి పోరాటంలో ప్రజా మన్ననలు పొందుతూ ప్రజల విశ్వాసాన్ని పొందుతూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా అందులో విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ప్రస్తుతం మన జీవన విధానానికి వారి జీవన విధానానికి చాలా వ్యత్యాసం ఉందని ఇక్కడికి వచ్చి వారితో సంభాషించిన తర్వాతను వారిచ్చిన సమాచారం ప్రకారం మేము తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉన్న పౌరులు చాలా ఆఖరి రాత్రి వరకు కూడా ఉండి వాళ్ళ తల పూర్తి కార్యక్రమాలు ముగించుకొని వాళ్ళు విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వీళ్ళు అతి తొందరగా వాళ్ళ తాలూగా పూజా కార్యక్రమాలు ముగించుకొని వాళ్ళ అన్నప్రసాదాలు సేకరించిన తర్వాతను వాళ్ళు నిద్రపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం కూడా ప్రాతకాల సమయంలోనే వాళ్ళు నిద్ర మేల్కొని వాళ్ళ తాలూగా కాలకృత్యాలు తీర్చుకొని వాళ్ళ తాలూగా దైవానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాతను వాళ్ళ జీవన విధానానికి సంబంధించినటువంటి విధుల కోసం వాళ్ళు బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు పూర్తిగా ఒక సరిదిద్దుకుంటూ వాళ్ళ జీవన విధానం అన్నది గడుపుతున్నారు. కాబట్టి ఈ చక్కని వాతావరణంలో ఎటువంటి ఒక కల్మషం లేనటువంటి వాతావరణము, ఇక్కడ ఈ ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి పర్యావరణం ఉంది. ఇక్కడ వాళ్ళు పండించినటువంటి పంటల్లో కూడా నేటి ఆధునిక సమాజానికి సంబంధించినటువంటి ఈ రసాయనిక ఎరువులు కానీ వాడకుండా సేంద్రియ ఎరువులతోటే వాళ్ళను వ్యవసాయం కూడా చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి ఆహార పదార్థాలను వాళ్ళు సేవించడం వల్ల ఏంటంటే చక్కని ఆరోగ్యంతో ఆహ్లాదకరమైన జీవితం వాళ్ళు గడుపుతున్నారన్నది వాస్తవంగా మేము తెలుసుకున్నటువంటి సత్యం అని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను.